మహోన్నతుడైన తండ్రి, ప్రేమస్వరూపుడైన యేసుప్రభువా, మీకు అమూల్యమైన విలువైన ఘనమైన త్యాగాన్ని ధ్యానిస్తుండగా కృప చూపించండి. మా హృదయాలు తెరవండి, మనోనేత్రాలు తెరవండి. మీ పరిశుద్ధ రక్తం చేత మాకు సహాయం చేయండి. మీ కఠినాత్మలం, పాపాత్మలం, అసహాయం తండ్రి, మా పాపం చేత మా హృదయాలు కఠినమైపోయింది. మీ రక్తం చేత శుద్ధి చేయండి. మేము లోతుగా మీ త్యాగాన్ని ధ్యానించడానికి అర్థం చేసుకున్నాను కృప చూపించండి. నీచుని సులువు చేయడం కొంతశాతం మరుగు చేసి మీ మాట నామపరచమని, ఈ సహాయం చేత నడిపించమని, నాయకత్వం బట్టి మాకు నడిపింపు దయచేయమని అంటున్నాను. ఈరోజు త్యాగంలో కోణం యేసయ్య మన కొరకు అన్యాయపు తీర్పు పొందితేనే. యెషయా 53 చూడండి. అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనిపోబడెను. చూడండి, యేసు ప్రభు వారు భూమి మీద 33 సంవత్సరాలు జీవించారు. మచ్చ డాగు అంటకుండా జీవించారు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధంగానే జీవించి అందరి ఎదుట ఆయన ఛాలెంజ్ విసిరారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? అంత పర్ఫెక్ట్ గా భూమి మీద జీవించారు. మనకు చెప్పడం మాత్రమే కాదు, పరలోకం నుంచి ఒక ఆర్డర్ పాస్ చేసి నా పిల్లలారా పరిశుద్ధంగా ఉండండి, నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి చెప్పడం మాత్రమే కాకుండా చేసి చూపించారు. భూమి మీదకి వచ్చి మానవునిగా వచ్చి రక్త మాంసాల్లో జీవించి 33 సంవత్సరాల్లో మాటలో కానీ ఆలోచనలో ఎక్కడ తప్పిపోకుండా పర్ఫెక్ట్ గా పరిశుద్ధంగా జీవించి ఆయన మనకు మాదిరిగా ఉన్నారు. ఏ తప్పు చేయరా, ఏ పాపం చేయరా, ఏ పొరపాటు చేయరా. ఎందుకు మరి సిలువ ఎక్కారు? ఎందుకు రోమా సామ్రాజ్యం ఆయన్ని సిలువకి ఆ పనిష్మెంట్ ఎందుకు వేసింది ఆ గవర్నమెంట్ అని ఆలోచిస్తే కేవలం మన పాపం నిమిత్తం ఆయన అన్యాయ తీర్పు పొందాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన నిలబెట్టారు దోషిలాగా అందరి ఎదుట, పిలాతు ఎదుట. అక్కడ 100,000 మంది ఉన్నారు. ఎంత అన్యాయం జరిగిందంటే యేసయ్యకి మన వల్ల. యాక్చువల్గా పగలపూటే విచారణ చేయాలి, రాత్రిపూట చేయకూడదు. కానీ రాత్రి తీసుకెళ్ళిపోయారు. ఎందుకని? న్యాయంగా లేదు కాబట్టి, తప్పు లేదు కాబట్టి, ఆయనలో పాపం లేదు కాబట్టి పట్టుకుంటానికి ఏం దొరకట్లా. ఇంకా అక్కడున్న అధికారులకి, అధిపతులకి అందరికీ అసూయ, ద్వేషం, ఈర్ష ఇవన్నీ యేసుప్రభు గారి మీద ఉన్నాయి. అందరిని మార్చేస్తున్నాడు, అందరినీ బాగు చేస్తున్నాడని ఇంకా అనేక రకాల విషయాల్లో అక్కడున్న ప్రధాన యాజకులకు కానీ పరిసయ్యులకు కానీ వీళ్ళందరికీ కోపం ఆయన మీద, పగ. ఎప్పుడు పట్టుకున్నామో, ఎప్పుడు చంపేద్దామని ఎదురు చూస్తున్నారు. ఆ రాత్రి తీసుకెళ్ళటం కరెక్ట్ కాదు, విచారణ చేయకూడదు రాత్రిపూట అప్పుడున్న కాలాన్ని బట్టి. కానీ అది అన్యాయం చేశారు. తర్వాత అబద్ధ సాక్ష్యాలు పుట్టించారు ఆయన్ని శిక్షించడం కోసం. కల్పించి కొంతమందిని ఎలాగోలా ఈయన్ని శిక్షించాలి, అది అన్యాయం. ఇక్కడ స్పష్టంగా తీర్పిచ్చే అతను పిలాతు చెప్తున్నాడు, అసలు ఇది ఏం తీసాడు బాబు, అసలు ఏం తీసాడు, ఎందుకు మీరు చంపేమంటారు? ఇందులో ఏం కనబడతలేదు కదా, మీరు చెప్పింది ఏమీ నాకు అందట్లేదు. నేను ఆల్రెడీ ఒక రేంజ్ లో ఉన్నాను, నేను తీర్పు తీర్చే అంత రోడ్ని, మీరు నన్ను చూశారు కదా నా స్థాయి, కానీ అసలు ఏం కనబడతలేదు, ఈయన ఏం చేశాడు బాబు. సరే మీరు అన్నారు కాబట్టి 38 కొరడా దెబ్బలు కొట్టి వదిలేండి, వదలొద్దు. ఎంతగా ఆయనకి భయం వేసిందంటే ఈయన ఖచ్చితంగా నీతిమంతుడు, అన్యాయంగా వీళ్ళు చంపేస్తున్నారు, ఇప్పుడు అన్యాయంగా సిలువేయమంటున్నారని అందరి ఎదుట పిలాతు చేతులు కడుక్కుంటాడు. ఈ పాపం నా మీద కానీ నా కుటుంబం మీద కానీ రాకూడదు. నాకు తెలిసి పిలాతు జీవిత కాలంలో, బ్రతికినంత కాలంలో అలాంటి తీర్పు ఎప్పుడు ఇవ్వలేదు ఆయన. ఎప్పుడైనా నేరస్తులకు తీర్పు తీర్చాడు ఆయన, దేశద్రోహులకి, అన్యాయస్తులకి, అక్రమదారులకి, మోసగాళ్ళకి ఖచ్చితంగా ఆయన జడ్జిమెంట్ ఇచ్చి ఉంటాడు. కానీ ఫస్ట్ టైము ఏ తప్పు చెయ్యని, ఏ పాపం చెయ్యని, ఎవరిని మోసం చెయ్యని, అన్యాయం చెయ్యని ఒక వ్యక్తికి పిలాతు తీర్పు తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. అది స్పష్టంగా రాయించారు. వీళ్ళందరూ జనాల గోల భరించలేక ఇది ఎక్కడ దారి తీస్తో, నా పదవి పోద్దేమో. యాక్చువల్గా రోమాధిపతి ప్రజలకు భయపడతాం ఏంటి, అవసరమైతే చంపి పారేలరే, గవర్నమెంట్ ఇది, నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, అధిపతిని సామ్రాజ్యానికి, మీరేట్రా నన్ను భయపెట్టేది, చంపి పారేయాలి అడ్డం వస్తే. కానీ పిలాతు తన సింహాసనం కోసం, తన అధికారం కోసం భయపడి అన్యాయంగా తీర్పిచ్చేశాడు. ఎటు చూసినా అన్యాయమే. రాత్రిపూట ఆయన్ని విచారించకూడదు, అది అన్యాయం. సాక్ష్యాలు అన్యాయం.
తీర్పు అన్యాయం. ఎందుకు అంటే మన కోసం. మనం తీర్పులోకి వెళ్ళాలి. మనందరం తీర్పు అనుభవించాలి. పాపం చేసిన వాళ్ళందరూ నిలబడాల్సిందే, తప్పు చేసిన వాళ్ళందరూ దోషిగా నిలబడాల్సిందే. కానీ ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా, ఏ ద్రోహం చేయకుండా పర్ఫెక్ట్గా ఉన్న మన తండ్రి ఎందుకు తీర్పు తీర్చబడ్డారంటే కేవలం మన పాపాన్ని బట్టి, మన దోషాన్ని బట్టి, మన అతిక్రమాన్ని బట్టి, మన గర్వాన్ని బట్టి, మన ద్రోహాన్ని బట్టి ఆయన అన్యాయపు తీర్పు పొందారు. అంతేకాకుండా బైబిల్ ఏం చెప్తుందంటే చూద్దాం ఒకసారి. ఒక వచనం చాలా స్పష్టంగా ఉంది. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. ఎంత కృప అంటే మనకి, ఎంత ఆఫర్ కొట్టేసామంటే మనందరం పాపాత్మూలమైన మనకి ఒక ఆఫర్ వచ్చింది. ఏంటో తెలుసా? ఎన్ని మటలు చేసినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని జీవితాలను నాశనం చేసినా మన పాపాన్ని గుర్తించి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే ఇంకా ఫ్యూచర్లో మనకు తీర్పు లేదు. ఇంకా డైరెక్ట్గా పరలోకమే. మనం నమ్మకంగా అప్పటి వరకు చేసిన ఒప్పుకొని పర్ఫెక్ట్గా బ్రతికితే కనుక ఎన్ని సంవత్సరాలు ఎంత ఘోరంగా ఎన్ని పాపాలు చేసినా తీర్పు మనకి ఫ్యూచర్లో ఉండదు. ఎందుకని? మన శిక్ష అంతా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒక హోటల్లోకి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి బాగా టిఫిన్ చేసి 300 రూపాయలు బిల్లు చేశాడు, బాగా ఎక్కువ తినేసి. సడన్గా చూస్తే పర్సు పోయింది. బాబు ఇది పర్సు తేడా మర్చిపోయింది, కనపడతలేదు, పోయిందా తేలేదా అర్థం కావట్లా. బాగోదు, పరువు పోద్ది. ఖచ్చితంగా హోటల్ ఓనర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, ఊరుకోడు, ఖచ్చితంగా అవమానిస్తాడు, లేదంటే లోపల అంట్లు దొంగతాడు. అది చూసి ఎదుట ఎవరో తెలియని కస్టమరు పక్కన ఎదురున్న ఆపోజిట్ అంటున్నాడు, ఏమైంది సార్ ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? సార్ నేను నిజంగా చెప్తున్నాను, 300 బిల్ అయింది, నా దగ్గర పర్సు పోయింది సార్, పోయిందో తేలేదు, ఏం అర్థం కంగారు పడమని, టెన్షన్ పడమని, నేను ఇస్తాను, ఏం బాధపడమని అని. ఇతనికి అతనికి ఏ సంబంధం లేదు. కానీ జాలితో మానవత్వంతో ఆ 300 ఇతను కట్టేయటం వల్ల ఇతను మళ్ళీ భయపడాల్సిన అవసరం ఉందా? ఇతను ఏమైనా అవమానం భరించాలా? అంట్లు తోమాలా? ఏం చేయక్కర్లా. వేరే వాళ్ళు చేసిన సహాయం వల్ల, మన తండ్రి మన రక్షకుడైన యేసు ప్రభు వారు చేసిన సహాయం వల్ల మనం తీర్పులోకి వెళ్ళక్కర్లేదు, మరణంలోకి వెళ్ళక్కర్లేదు, పాతాళంలోకి వెళ్ళక్కర్లేదు. గుండె పగిలిపోయేంత ఆనందంగానూ బాధగా ఉంది. ఒకటి, మన శిక్ష ఆయన మీదకి వెళ్ళిందని బాధ. 2, ఆయన ప్రేమ ద్వారా మనకి శిక్ష లేకుండా చేసేసారని ఆనందం. దేవునికే మహిమ కలుగుగాక. ఆలోచించండి. తీర్పులోకి ఎవడైనా రావాల్సిందే. పాపం చేసిన ప్రతి ఒక్కడు తీర్పు పొందాల్సిందే, ఖచ్చితం, అది డౌట్ లేదు. కానీ ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని రకాల పాపాలు చేసినా, ఎంత కాలం చేసినా ఆయన అమూల్యమైన త్యాగం ద్వారా, ఆయన గొప్ప త్యాగం ద్వారా మనందరం తీర్పు నుంచి తప్పించబడ్డాం, రక్షించబడ్డాం. చేసిన పాపాలకు తీర్పు ఉండదు ఇంకా. ఎందుకంటే ఆ శిక్ష, అవమానం, ఆ శ్రమ అన్ని భరించేశారు సిలువలో ఆయన. కాబట్టి దేవునికి సమస్త మహిమ కలుగాక. మరి అలాంటి దేవునికి మనం ఎలా ఉండాలి? మన జీవితాన్ని సమర్పించేసుకోవాలి, పూర్తిగా ఆయనకి దానకత్వం చేసేసుకోవాలి, పూర్తిగా ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి, ఆయనకి దాసులు అయిపోవాలి మనందరం. ఇంకా కూర్చున్నా నుంచున్నా ప్రభువా మీ దయ, మీదే, మీ ఇష్టం. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఒక బిల్డింగ్ లో, రియల్గా జరిగింది. అందులో ఒక యవనస్తురాలు ఉంది, కాలిపోబోతుంది. కాలి 5 నిమిషాల్లో బూడిదైపోతుంది, గ్యారంటీ, డౌట్ లేదు. అప్పుడు ఒక ఫైర్ డిపార్ట్మెంట్ అతను రిస్క్ చేసి లోపలికి వెళ్ళి ఆ యవనస్తురాలను జాగ్రత్త కాపాడుకొని ఏం ఆశించకుండా జాలేసింది. పాప అయ్యో అరుస్తుంది, కాపాడండి, రక్షించండి నన్ను, ఎవరన్నా ప్లీజ్ ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను. గట్టిగా ఆర్తనాదాలు. చావుకు ముందు అరిచే అరుపులు భూమి మీద బ్రతుకున్నప్పుడు మనం అలాంటి అరుపులు అనవలేం. అది వేరే కేక, అది వేరే అరుపులు, ఆర్తనాదాలు అంటారు. అది చూసిన వ్యక్తి ఒక అతను జాలేసింది, అయ్యో పాపం, నా చెల్లైతే వదిలేస్తాను, నా అక్క అయితే వదిలేస్తానా, రిస్క్ చేసి. నిజం చెప్పాలంటే ఇతను వెళ్తే ఒకవేళ ఇరుక్కుపోవచ్చు, కానీ రిస్క్ చేసి వెళ్ళి కాపాడాడు. చిన్న అయినా ఇతనికి, ఆవిడకి చిన్న మాట్లాడేది. మొత్తం మీద కొన్ని రోజులంతా హాస్పిటల్ ట్రీట్మెంట్ అంతా బ్రతుకు చక్కగా హ్యాపీగా ఉంది.
ఆలోచించింది, బాగా 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 ఆలోచించింది. ఏం చేద్దాం, ఏం చేయాలి, ఏం చేసి రుణం తీసుకుందాం, నాకు సహాయం చేసి. అతను గనక రిస్క్ చేయకపోతే, నాకెందుకు అనుకుంటే ఈరోజు నా జీవితం ఉండేదిగా, నేను బ్రతుకుండేవాడిగా, మంచి పొజిషన్లో ఉంది, చాలా హై పొజిషన్లో, రిచ్ పర్సన్, జాబ్ ఉంది, ప్రెస్టేజ్ అన్నీ ఉన్నాయి. తను నిర్ణయం తీసుకుంది, అందరినీ కూర్చోబెట్టింది, అతను పిలిపించింది. పెళ్ళి అవ్వలేదు ఇద్దరికి. నేను ఇతను పెళ్లి చేసుకుంటాను, పిచ్చిపట్టిందా అని అడిగారు ఇంట్లో. నీ స్థాయి అంటే ఆడి స్థాయి ఏంటి, నీ రేంజ్ ఏంటి ఆడి రేంజ్ ఏంటి, సాయం చేస్తే 10,000 10 లక్షలు, అన్నిటికంటే ముఖ్యం నా ప్రాణం. నా ప్రాణాన్ని కాపాడాడు. ఎవడు కాపాడలా, నువ్వు కాపాడలా, నాకు అతనే కాపాడాడు. కాబట్టి నేను ఎలాగా రుణం తీర్చుకోవాలి అని ఆలోచించినప్పుడు పెళ్లి చేసుకొని జీవితాంతం భర్తకి నేను పరిచయం చేసి సంతోషపెట్టి రుణం తెచ్చుకుంటా. ఏం కృతజ్ఞత అండి బాబు. అసలు స్థాయి పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టేసి కంపేర్ చేసుకుంటే యేసు ప్రభు వారి త్యాగంతో పోల్చుకుంటే ఆ మగ వ్యక్తి చేసిన త్యాగం చాలా తక్కువ. మామూలుగా గొప్పదే కాదంట్లా, చిన్నగా తీయటానికి లేదు. అంటే దాంట్లోంచి మనం నేర్చుకోవచ్చు. ఒక పాపి కోసం త్యాగం చేస్తేనే జీవితాంతం తనకి సంతోష పెట్టాలి అని కృతజ్ఞత కలిగి ఒక నిర్ణయం తీసుకుంటే రక్తం ముద్దయిపోయి నిన్ను నన్ను నిత్య నరకం నుంచి తప్పించి రేపు పరలోకం తీసుకెళ్లబోతున్నా ఆయన సింహాసనం మీద ఆయన పక్కన కూర్చోబెట్టుకోబోతున్న మన తండ్రి పట్ల ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఇంకెంతగా మనం ఆయన సంతోష పెట్టాలి, ఇంకెంతగా మన జీవితాన్ని ఆయనకి దారపోసేయాలి. అందుకని పౌలు అంటాడు, పానార్పణంగా నేను దారపోసేస్తున్నాను, నా దేవుడి సమస్తం నేను దారపోసా, ఇంకా నాకేం లేదు. ఎందుకంటే ఆ రోజు నాకు గుర్తుంది, నన్ను ఆయన రక్షించకపోతే, నా కోసం సిలువెక్కకపోతే నాకు ఈ రోజు లేదు, ఈ ఆనందం లేదు, ఈ ఆర్భాటం లేదు, నాకు ఏమీ లేవు. కాబట్టి మిగిలిన జీవితం నాది కాదు, మిగిలిన జీవితం అంతా దేవుడిదే. ఆయన కోసమే బ్రతుకుతా, ఆయన కోసమే చచ్చిపోతా, న్యాయం అని పౌరులకు అర్థమైంది. ఈరోజు ఎంతమందికి అలా అర్థమవుతుంది? ఎవడు చేయమన్నాడు, ఎవడు రక్షించమన్నాడు? గుండెల్లో పొడి చేస్తున్నారు, ఆయన్ని దుఃఖం పెడుతున్నారు, అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ సిలువ వేస్తున్నారు, అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఆయన్ని ఉమ్ములేసి అవమానిస్తున్నారు, గాయం చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, రక్తాన్ని కాలు కిందేసి తొక్కుతున్నారు. ఇది అక్రమం, ఇది కరెక్ట్ కాదు. నిజంగా త్యాగవంతమైన వాళ్ళు మిగిలిన జీవితాన్ని సమర్పించేసుకుంటారు పూర్తిగా. ఇంకా నాకేమొద్దు ప్రభువా, నాకేం అక్కర్లేదు ప్రభువా, నాకంటే ఎక్కువగా ప్రేమించే మీరుండగా, నా కోసం బలైపోయి ప్రేమంటే ఏంటో నిరూపించిన మీరుండగా నాకు ఇంకేం కావాలి? ఈ లోకం అంతా పెంటే కదా ప్రభు, ఏముంది ప్రభు? ఆ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మమే కదయ్యా. నాకు ఇంకేముంది ప్రభు, మీకు ఇష్టడుగా ఉంటే చాలు, మిమ్మల్ని మిగిలిన జీవితం సంతోషపెడితే చాలు అని ఎవరైనా ఉంటారేమో, కృతజ్ఞత కలిగి ఎవరైనా జీవిస్తారేమో అని ప్రపంచమంతా దేవుడు పరలోకం నుంచి ఆయన కళ్ళతో చూస్తున్నారండి. ఎవడికాడు తెలుసా? అమ్మయ్యా, నా ఆయుష్ పొడిగించబడింది, నేను పాపం చేస్తా, ఇంకా అమ్మయ్యా మధ్యలో చచ్చిపోతాను అనుకున్నాను, కానీ చావల, ఇంకా చెడిపోయిన పనులు చేస్తా, ఇంకా పేరు సంపాదించుకుంటా, అసలు ఈ లోకంలో రాజకీయాల్లోకి వెళ్ళిపోతా. ఏం చేశారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు చేశారు? ఏం జరుగుతుంది? ఏ ఉద్దేశం సిలువలో? మనం రక్షించబడి మనం ప్రజలను రక్షించాలి, మనం విడుదల పొంది ప్రజలను విడిపించాలి, మనం పొందుకున్న ప్రేమను, క్షమాపణని ప్రపంచానికి పరిచయం చేయాలనే కదా ఆయన ఒక మంచి ఉద్దేశంతో. కానీ ఈరోజు మనం ఎంత స్వార్థపరులు అయిపోయామంటే నాతో సహా వాడేసుకుంటున్నాం, సిలువను వాడుకుంటున్నాం, రక్తాన్ని వాడుకుంటున్నాం, ఆయన నామాన్ని వాడుకుంటున్నాం, దేవుడికి సంబంధించి అన్ని వాడేసుకొని ఏదైతే ఇష్టం ఉన్నదో, దేని వల్ల అయితే ఆయన ఉమ్ములు భరించారో అదే పాపాన్ని మళ్ళీ చేస్తున్నాం. ఏ పాపం కోసం అయితే రక్తం చిందించాల్సి వచ్చిందో భూమి మీదకి వచ్చి మరలా అదే పాపాన్ని కోరుకుంటున్నాం, ఆ పాపాన్ని ఇష్టపడుతున్నాం, ఆ పాపాని కోసం ఎగపడుతున్నాం, ఆ పాపం కోసమే పరిగెడుతున్నాం. ఏది మన క్రైస్తవ్యం? ఇది అన్యాయం అండి, ఇది అక్రమం అండి, ఇది అమానుషం అండి. అన్ని కోణాల్లో త్యాగం చేసి మిగిలిన జీవితం మంచిగా బతకండి నా పిల్లలారా, పరిశుద్ధంగా బతకండి, నీతిగా బ్రతకండి, లోపం లేనట్లు బ్రతకండి, మచ్చ లేకుండా బ్రతకండి.
భూమి మీద స్థాయిలో పెడతా, పరలోకంలో గొప్ప స్థాయిలో పెడతానని మన తండ్రి మనకు ఒక ఆఫర్ ఇస్తే, ఆఫర్ని ఎవ్వరు వాడుకోకుండా ఇంకా పాపం చేస్తా, ఇంకా బాప్తీసం తీసుకుని ఎక్కువ పాపాలు చేస్తా, దేవుళ్ళలోకి వచ్చి ఇంకా బలి తెగిస్తా అన్నట్లుగా మనం బ్రతుకుతున్నామండి. ఎంత దారుణం అండి. ఎందు నిమిత్తమే కదా అన్యజనులు ఎదుట మీ ప్రవర్తన బట్టి దేవుని నామం దోషణ పాలవుతుంది. ఆయన బహిరంగంగా సిలువేయబడుతున్నారు. మీరు క్రైస్తవుల బాగా ఉన్నారు, సూపర్, మంచి పనులు చేస్తున్నారు, సూపర్, మా చేయండి. మీ దేవుడు ఇదేనని చెప్పింది? మీ దేవుడు మోసాలు చేయమన్నాడా? మీ దేవుడు డబ్బులే కట్టమన్నాడా? మీ దేవుడు రోడ్ల మీద తిరగమన్నాడా పిచ్చి పిచ్చిగా? మీ దేవుడు బాగా నేర్పుతున్నాడురా. దేవుడుగా రోజు సాగే ఆయనకి, రోజు చచ్చిపోవటమే. మనల్ని బట్టి ఎవరైనా అవమానించినప్పుడు సాతానన్నా మనుషులైనా వచ్చి మన మీద వేలు చూపించి, ఇదిగో నీ బిడ్డ, నువ్వు రక్తం ఇచ్చి కొనుక్కున్న నీ బిడ్డ, సూపర్ గా పాపంలో భలే పొర్లాడుతున్నాడు కదా, పాపంలో భలే ఎంజాయ్ చేస్తున్నాడు చూసావా, నువ్వు చేసిన దానికి భలే ప్రతిఫలం, ఎందుకు ఆర్చావని సాతాను అడిగినా, మనుషులు అడిగినా ఏడుపు తప్ప ఆయనకి ఏం మిగలలేదు. ఎలా ఉన్నావు? ఆయన త్యాగం ఎదుట తండ్రి నేను పర్ఫెక్ట్ గా ఉన్నానని చెప్పగలమా? లేక రోజు సిలువేస్తున్నాను ప్రభా, అయినా మరణానికి అప్పగించే అవకాశం ఉండి కూడా ఎందుకు భరిస్తున్నారు తండ్రి? ఎందుకు ఇంకా ఓర్చుకుంటున్నారు? ఎందుకు ఇంకా క్షమిస్తున్నారు అని ఆయన చూసి ఎప్పటికైనా మారదాం, కళ్ళు మూసుకొని పడదాం. ఎంత కష్టపడితే వచ్చింది ఈ రక్షణ, ఎన్ని కోణాల్లో త్యాగం చేస్తే వచ్చింది ఈ భాగ్యం మనకి. కలువరిగిరిలో సిలువధారి అయి వేలాడితిరా యేసయ్యా, కలువరిగిరిలో సిలువధారి అయి వేలాడితిరా యేసయ్యా, అన్యాయపు తీర్పునంది ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచారా, అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచారా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితిరా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితిరా, మీ ప్రాణ క్రయధనముతో రక్షించితిరా, మీ ప్రాణ క్రయధనముతో రక్షించితిరా, కలువరిగిరిలో సిలువధారి అయి వేలాడితిరా యేసయ్యా, కలువరిగిరిలో సిలువధారి అయి వేలాడితిరా యేసయ్యా, దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువదరికి చేరాను, దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువదరికి చేరాను, ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి, ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి, మీ ప్రాణ త్యాగముతో విడిపించితిరా, మీ ప్రాణ త్యాగముతో విడిపించితిరా, కలువరిగిరిలో సిలువధారి అయి వేలాడితిరా యేసయ్యా, కలువరిగిరిలో సిలువధారి అయి వేలాడితిరా యేసయ్యా. పాపం చేసింది, అనేక పనులు, అనేక రకాలుగా అనేక సంవత్సరాలు చేసింది. తీర్పు నేను తీర్చబడాలి, నేను దోషిని. ఇదే సంబంధం.
ఏ పాపం మీరు చేయలేదు, పరిశుద్ధులైన కానీ నా కోసం దోషిగా నిలబడ్డారు, నా కోసం అన్యాయం తీర్పు పొందారు, నా కోసం శిలువ మరణం పొందారు తండ్రి. ఏనాడు మీ త్యాగాన్ని గుర్తించలేదు, ఏనాడు మీ త్యాగాన్ని గౌరవించలేదు, గొప్పగా చూడలేదు తండ్రి. స్వార్థంతో నిండిపోయారు, వాడుకోవడం అలవాటు పెంచినప్పటి నుంచి తండ్రి. ఎవరేమనుకుంటే నాకెందుకు, నేను బాగున్నానా లేదు, బ్రతికానా లేదా, మళ్ళీ నాకు ఆయుష్ పొడిగించబడిందా లేదా పాపం చేయడానికి అన్నట్లుగా బ్రతికాను. కృతజ్ఞత లేని వస్తువునయ్యా, విశ్వాసఘాతపరుని, కఠినాత్మని. ఈ త్యాగం నా హృదయంలో ఉంటే జీవితంలో పాపం చేసేవాడిని కాదు, మిమ్మల్ని మోసం చేసేవాడిని కాదు, మళ్ళీ మీకు ద్రోహం చేసేవాడిని కాదు. దోషివా ప్రభు మీరు దోషివా, మీ విధేయతకు నా విధేయతకు మధ్యలో నలిగి వేలాడిన నిర్దోషివా. దోషివా ప్రభు మీరు దోషివా, మీ విధేయతకు నా విధేయతకు మధ్యలో నలిగి వేలాడిన నిర్దోషివా. దోషివా ప్రభు మీరు దోషివా. ఘోరంగా నే చేసిన నేరాలకు మీరు పొందిన మరణ శిక్ష, నే నడచిన వక్ర మార్గాలకు మీరు పొందిన శిలువ యాతన. ఘోరంగా నే చేసిన నేరాలకు మీరు పొందిన మరణ శిక్ష, నే నడచిన వక్ర మార్గాలకు మీరు పొందిన శిలువ యాతన. కలువరిగిరిలో ఘోర యాత్ర, కలువరిగిరిలో ఘోర యాత్ర, నే పొందిన రక్షణ పాత్ర, నే పొందిన రక్షణ పాత్ర, నే పొందిన రక్షణ పాత్ర. నా జీవితంలో ఎవరయ్యా సులభనంటే అది మీరేనయ్యా, ఏదయ్యా సులభనంటే రక్షణ అయ్యా. ఎంత కష్టపడితే ఎన్ని కోణాల్లో త్యాగం చేస్తే రక్షణ వచ్చింది. ఈనాడు రక్షణ కాపాడుకోలేదు తండ్రి, ఎందుకంటే అది నేను కష్టపడింది కాదు, నేను త్యాగం చేసింది కాదు, అది మీరు కష్టపడితే, మీరు త్యాగం చేస్తే, ఉమ్ములు భరిస్తే, మేకులు భరిస్తే, ముళ్ళ కిరీటం భరిస్తే వచ్చిన రక్షణ. నన్ను ప్రేమించి అయ్యో నా బిడ్డ తట్టుకోలేడు, అయ్యో నా బిడ్డ నరకానికి వెళ్ళలేడు, నా బిడ్డ నరకంలో ఉండలేడు అని కనికరంతో జాలితో ఇచ్చిన రక్షణ అయ్యా. కఠినూడిని చంపేయచ్చు కదయ్యా, నా వల్ల మీకు బాధ ఉండదు కదయ్యా. ఎందుకయ్యా భరిస్తారు, ఎందుకయ్యా ఎవరు లేనట్టు కోట్ల మంది ఉన్నారు కదా తండ్రి భూమి మీద. నీకు అప్పుడు బాధ కంటే ఇప్పుడు బాధ ఎక్కువ అయిపోయింది నా వల్ల. అప్పుడు సంతోషంగానే భరించాను శిక్ష. నా బిడ్డ మారతాడు, నా బిడ్డ నా త్యాగాన్ని గుర్తిస్తాడు, ఇక జీవితంలో పాపం జోలికి వెళ్ళడుకొని చాలా ఆశతో నమ్మకంతో రక్షణించాడు. ఏరు తెలుసుకొని రక్షణించారు. కోట్ల మందికి లేదు దాన్ని, ఎందుకు కోట్ల మందికి లేదయ్యా రక్షణ. ఈ శాశ్వతమైన ప్రేమ కోట్ల మందికి తెలియదు. ఈ ప్రేమ రుచి చూసి కూడా మీరు ఇచ్చి కూడా గుడ్డల్లో పొడి చేశారు.
ఏం మాట్లాడమంటారు, ఏం ఒప్పుకోమంటారయ్యా? ఒకరోజు 2 రోజుల కొన్ని సంవత్సరాలుగా శోధిస్తూ గాయం చేస్తూ శోధించి వెంటాడి శోధించారయ్యా. సంపూర్ణ సిద్ధిని నొసగితిరే నాకు. సంపూర్ణ సిద్ధిని నొసగితిరే నాకు. సంపూర్ణ సిద్ధిని నొసగితిరే నాకు. ప్రేమించితిరే నన్ను. సంపూర్ణ సిద్ధిని నొసగితిరే నాకు. సంపూర్ణ సిద్ధిని ప్రేమించితిరే నన్ను డాడీ. సంపూర్ణ సిద్ధిని నొసగితిరే నాకు. సంపూర్ణ సిద్ధిని నొసగితిరే నాకు. ప్రేమించితిరే నన్ను. ప్రేమించితిరే నన్ను. ఓ శివా ప్రభు తిరుగు శివా, నీ విధేయతకు నా విధేయతకు మధ్యలో నలిగి వేలాడిన నిర్దోషివ. ఓ శివ ప్రభు నిర్దోషివ. తులువలలో ఓ తులువగానున్న నాపై మీ దయగల చూపు. పరలోకంలో మీతో ఉండా భాగ్యమును నాకు నిచ్చినదే. తులువలలో ఓ తులువగానున్న నాపై మీ దయగల చూపు. పరలోకములో మీతో ఉండా భాగ్యమును నాకు నిచ్చినదే. తుది వరకు మీ దివ్య ప్రేమను పంచా. తుది వరకు మీ దివ్య ప్రేమను పంచా. మీ తుది శ్వాస వీడనంటిరే. మీ తుది శ్వాస వీడనంటిరే. నరకానికి వెళ్ళాల్సిన తప్పించి పరలోకం తీసుకెళ్లి మీ సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటారు.
ఉంచుకోవాలనుకోవడం ఏంటిదండి? అర్థం కావట్లేదు ప్రభు. పాప ప్రేమలకు అలవాటు పడిన నా జీవితంలో పరిశుద్ధ ప్రేమ అందట్లేదయ్యా. చెడిపోయిన ప్రేమల మధ్యలో బ్రతికిన నాకు, స్వార్థపు ప్రేమల మధ్యలో బ్రతికిన నాకు ఈ స్వచ్ఛమైన ప్రేమ అందట్లేదు తండ్రి. నేను యోగ్యుడిని కాదు తండ్రి, నాకు అర్హత లేదు తండ్రి. మిమ్మల్ని ఉండే యోగ్యత నాకు లేదు. నేను మరణానికి పాత్రుడిని తండ్రి. నేను పాతాళానికి అర్హుడయ్యా. అలాంటి ఇక్కడ ఉండకూడదు తండ్రి, మీ సన్నిధిలో ఉండకూడదు. మరణానికి మాత్రమే నేను పాత్రుడిని, పాతాళానికి మాత్రమే అర్హుడయ్యా. చేసిన పాపమే చేసి, చేసిన పాపమే చేసి, చేసిన పాపమే చేసి 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 హింసించారు, మిమ్మల్ని హెచ్చరించారు, బతిమాడారు. అన్ని రకాలుగా చెప్పిన పాపాన్ని విడిచిపెట్టలేదయ్యా. క్షమించడంతో ఆగదంట ఆయన ప్రేమ. ఇక్కడ బాగు చేస్తారంట, నీతిమంతునిగా మారుస్తారంట, అందరి చేత శభాష్ అనిపిస్తారంట, వరాలు ఇస్తారంట, ఆధిక్యతలు ఇస్తారంట, ఇక్కడ సింహాసనం ఇస్తారంట, అక్కడ ఆపరంట. ఇంకా ఇంకా ఉంది నా ప్రేమ అంటున్నారు. ఇంకా ఇంకా అక్కడతో ఆగిపోదు నా ప్రేమ. నిన్ను పరలోకం తీసుకెళ్తాను, నా పక్కన కూర్చోబెట్టుకుంటా, నీకు సింహాసనం ఇస్తా, అక్కడ కిరీటాలు ఇస్తా. ముళ్ళ కిరీటం పెట్టిన మనకంట జీవ కిరీటం పెడతారంట. సిలువ ఎక్కించిన మనల్ని సింహాసనం ఎక్కిస్తారంట. అలాంటి తండ్రి నామం బాధ పెట్టేది, అలాంటి నాన్న నామాల్ని దుఃఖ పెట్టేది. మార్చండి తండ్రి, మార్చండి, లేదంటే చంపే, ఏదో చేయండి తండ్రి. ఇలాంటి బ్రతుకుందని మళ్ళీ నా వల్ల మీరు బాధపడకూడదు. నా వల్ల మీరు ఎవరు బాధపడినా పర్లేదు ఈ భూమి మీద, నా వల్ల మీరు మాత్రం బాధపడదు. మీరు మాత్రం నా వల్ల కన్నీళ్ళు పెట్టుకోకూడదు, నా వల్ల దుఃఖపడకూడదు. చాలు, 46 ఏళ్ళు గుండెల్లో పొడిచింది చాలు, అన్యుడిగా ఉండి ఏడ్పించింది చాలు. క్రైస్తవుడయ్యి శ్రావకుడయ్యి శోధించింది చాలు. అయినా ఇంకొద్దు ప్రభు, ఇంకా చాలా బాబోయ్, మీకు భరించే శక్తి ఉన్న నాకు లేదు ప్రభు. మీరు ఓర్చుకునే ప్రేమ మీ దగ్గర ఉన్న నాకు లేదు. ఇంత మంచి ప్రేమనా నేను బాధపెట్టి, ఇంత గొప్ప తండ్రినా నేను దుఃఖపెట్టింది. పరిశుద్ధుడిగా మారాలనుంది తండ్రి, పవిత్రుడుగా నీతిమంతుడుగా బ్రతకాలనుంది తండ్రి. మీకు సాక్షిగా బ్రతుకుతాను, మిమ్మల్ని సంతోష పెడతాను, మిమ్మల్ని పరవశింపజేస్తాను తండ్రి. మిమ్మల్ని సంతోష పెట్టడమే నా గమ్యం, మిమ్మల్ని మహింపరచడమే, మీ చిత్తం నెరవేర్చడమే నా చేయాలి ప్రభు. మీ రాజ్యం కట్టడమే నా బాధ్యత ప్రభు. తులువలలో ఓ తులువగా నాపై మీ దయగల చూపు, పరలోకములో మీతో ఉంటా భాగ్యం ఇచ్చినదే. తులువలలో ఓ తులువగా నాపై మీ దయగల చూపు, పరలోకములో మీతో నుండా భాగ్యం నాకు ఇచ్చినదే. తుది వరకు మీ దివ్య ప్రేమను పంచా, తుది వరకు మీ దివ్య ప్రేమను పంచా, మీ తుది శ్వాస వీడనంటిరే, మీ తుది శ్వాస వీడనంటిరే. దోషివా ప్రభు, మీరు దోషివా, మీ విధేయతకు నా విధేయతకు మధ్యలో నలిగి వేలాడిన నిర్దోషివా, దోషివా ప్రభు, మీరు దోషివా. తులువలలో ఓ తులువగా ఉన్నా
తుది శ్వాస వీడనంటిరే, మీ తుది శ్వాస వీడనంటిరే, మీ తుది శ్వాస వీడనంటిరే. దోషివా ప్రభు, మీరు దోషివా, మీ విధేయతకు నా విధేయతకు మధ్యలో నలిగి వేలాడిన నిర్దోషివా, దోషివా ప్రభు, మీరు దోషివా. ఘోరంబుగా నే చేసిన నేరాలకు మీరు పొందిన మరణ శిక్ష, నే నడచిన వక్ర మార్గాలకు మీరు పొందిన శిలువ యాతన. ఘోరంబుగా నే చేసిన నేరాలకు మీరు పొందిన మరణ శిక్ష, నే నడచిన వక్ర మార్గాలకు మీరు పొందిన శిలువ యాతన. కలువరిగిరిలో ఘోర యాత్ర, కలువరిగిరిలో ఘోర యాత్ర, నే పొందిన రక్షణ పాత్ర, నే పొందిన రక్షణ పాత్ర, నే పొందిన రక్షణ పాత్ర, నే పొందిన రక్షణ పాత్ర. కన్నతండ్రి అనే యేసయ్య, ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభువా, మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.